పదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోనా నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు ఎన్నోసార్లు ఈ ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ నేడు విచ్చేసిన మిత్రులందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం. మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే జాలువారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తొదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమే నాకున్నది స్నేహమేరా పెన్నిధి స్నేహమే స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం
పిలిచితే గుండెనే పలికిల్చితే కోటి పాటలు పలుకుతాయి మమతనే పండిల్చితే మణుల పంటలు దొరుకుతాయి బాధలను ప్రేమించు భాయి బాధలను ప్రేమించు భాయి లేదు అంతకు మించి హాయ్ స్నేహమే స్నేహమే నా జీవితం స్నేహమే నా శాశ్వతం స్నేహమే నా జీవితం స్నేహమే నా శాశ్వతం जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा 6 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ శుభదినంలో మన మధ్య లేని స్వర్గస్థులైన మన ఉపాధ్యాయులకు అలాగే మన తోటి మిత్రుడు సిఎస్ రమేష్ గారు ఈనాడు మన మధ్యలో లేనందుకు చాలా బాధపడుతూ దుఃఖిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఒక్కసారి 2 నిమిషాలు వారి ఆత్మ శాంతి చేకూరే విధంగా మౌనం పాటిస్తారు. ధర్మయ్య సార్
ఇంకా ఎవరైనా ఉపాధ్యాయులు మన యందు లేని ఉపాధ్యాయులకు మన మిత్రులకు మన యందు లేని మిత్రులకు మాట్లాడాలి, మిగతా వాళ్ళు వినాలి. అంతేగాని మీరు మాట్లాడితే వాళ్ళు విన్నట్టు కావాలి. ఒక్కసారి గట్టిగా చెప్పండి. సూపర్ అండి, సూపర్. ఇట్లాంటి చప్పట్లు నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు వినలేదు. నా పేరు ప్రభాకర్. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఆల్వేస్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హలో, అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నా పేరు కే సురేందర్, ఏ సెక్షన్, హైకోర్టు డిప్యూటీ శిక్షణ ఆఫీసర్. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నా పేరు లక్ష్మణ్, ఏ సెక్షన్. అంతే. అంటే మీరు ఏం చేస్తారు? మీ అకేషన్, మీ వెకేషన్? మెడికల్ ఏజెన్సీ మాది. మందులు కూడా అవసరం ఉంటాయండి, గట్టిగా చెప్పండి. తదుపరి టి శ్రీధర్ గారు. నా పేరు ఏ సెక్షన్. గవర్నమెంట్ 26 years అవుతుంది. మరి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన ముఖ్యంగా వాణి గారు, గోపాల్, బజీశ్రీరాజు గారు బాగా ప్రత్యేకతలు. లాస్ట్ ఇయర్ కూడా బాగా సక్సెస్ అయ్యింది. ఈసారి కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. తదుపరి జీవన్ కుమార్ గారు. అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. నా పేరు రావుల జీవన్ కుమార్, సి సెక్షన్, బిజినెస్ చేస్తానండి. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సార్. నిజంగా మహిళలు అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు మారలేదండి. బి అశోక్ గారు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అందరికీ నా శుభాకాంక్షలు చెప్తున్నాను. నేను మ్యారేజ్ మినియేటర్గా చేస్తున్నాను, మరి మార్కెటింగ్ చేస్తున్నాను. ఎవరైనా ఉంటే చెప్పండి. అందరికీ ఈరోజు ఇక్కడ సమ్మేళనం కూడా పైచేది కాబట్టి ఇప్పుడు త్రివేణి గారు వచ్చి మాట్లాడవలసింది. ఎప్పుడైనా బాధే ఉంటుందండి, మహిళలు మారారు కదా. అండి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఐఎమ్ త్రివేది, హుజరాబాద్లో ఉంటాము మేము.
హౌస్ వైఫ్. థ్యాంక్ యూ అండి. అందరికీ బాల స్నేహితుల దినోత్సవము. రాసుకొచ్చుకున్నా చూసుకొని చెప్తా. చిన్నప్పటి నుంచి మనం కలిసిమెలిసి స్నేహం చేస్తూ చిన్న చిన్న చిలిపి ఆటలు, అల్లర్లు, కోపాలు, తాపాలు, అప్పుడే కొట్లాడుకోవాలి, అప్పుడే కలుసుకోవడాలు, అవన్నీ ఫ్రెండ్షిప్ కొనసాగిస్తూనే ఉన్నాము. ఇలా మన స్నేహం ప్రతి కష్టంలో ప్రతి సుఖంలో కలవాలని, ఇలాంటి మళ్ళీ ప్రోగ్రామ్స్ వాణి పెట్టాలని, వాణి బాగా కృషి చేయాలని, మేమందరం అలా రావాలని మాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు నేను ఇంకా నా ఏజ్ మర్చిపోయాను. ఓకే 16 అయినా పర్వాలేదు, మనం అలా అల్లరి చేయాలి. నాకు 2 పిల్లలు, రత్నం లాంటి పిల్లలు, 3 మనవరాళ్ళు, ఏంజల్స్. నేను వెల్ సెటిల్డ్, ఐఎమ్ హ్యాపీ లైఫ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ పద్మ గారు. నిజంగా పద్మ గారి కవిత హైదరాబాద్ నుంచి కరీంనగర్ దాకా వినొచ్చాడు. సరే గట్టిగా చెప్పట్లు పద్మ గారు. హుజరాబాదా? హైదరాబాద్. డి నరేందర్ గారు, ఎన్ శ్రీనివాస్ గారు. నరేందర్ గారు వస్తున్నారా? మా పేరు నరేందర్. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ. ముఖ్యంగా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లా వరకు వచ్చింది కాబట్టి వాళ్ళందరికీ స్వాగతం తెలుపుతూ ఈ ఫ్రెండ్షిప్ డేను ఇలాగే కొనసాగించుకోవాలని అనుకుంటున్నాం. ఇలానే మధ్య మధ్యన కలుద్దాం. ఏ అకేషనల్ అయినా, ఎవరింట్లో ఏ అకేషనల్ అయినా, ఊరికే అయినా, ఒక డిస్ట్రిక్ట్ వెళ్ళినప్పుడు సపోజ్ మనము హైదరాబాద్ వెళ్ళినప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, అక్కడ కలవచ్చు. వరంగల్కి వచ్చినప్పుడు ఒక 2-3 ఫ్రెండ్స్ ఉన్నాం, అక్కడ కలవచ్చు. అట్లనే కరీంనగర్కి వచ్చినప్పుడు మనందరం కలవచ్చు. హుజరాబాద్కి వెళ్ళినప్పుడు అందరం వాళ్ళ ఇంటికి వెళ్ళచ్చు. వాళ్ళు ఒక్కటే ఉంది అక్కడ. అట్లా అందరం ఇలానే కలవాలని కోరుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మన ఫ్రెండ్షిప్ డే లాస్ట్ ఇయర్ చేసుకున్నప్పటి నుంచి దాదాపుగా మంచి ప్రోగ్రామ్స్ చేసిండ్రు. గోపాల్, ఆది కర్ణాకర్, అడిగొప్పుల శ్రీనివాస్, శేఖర్, బర్జి శ్రీనివాస్, రామ్ ప్రసాద్, చాలామంది స్నేహితులు మంచి ప్రోగ్రామ్స్ చేసిండ్రు. కొంతమంది బర్త్డేలు ప్రత్యేకంగా పెట్టుకొని చేయడం, మ్యారేజ్ డే చేయడం, అట్లనే ఎవరైనా మన బర్జి వాళ్ళ మదర్ చనిపోతే కూడా పార్టిసిపేట్ చేయడం, అట్లాంటివి చాలా ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అంటే ఒక మిత్రుడు బాధలో ఉన్నా, సంతోషంలో ఉన్నా కలవానే ఆలోచనతో ఒక టీం వర్క్ చేయడం చాలా సంతోషంగా అనిపించింది. అదే స్క్రీన్లోని ఇంకా ముందు అలాగే చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వనడా. థ్యాంక్ యూ మేడం. నిజంగా మన డిస్ట్రిక్ట్స్ వేరైనా డిస్టెన్స్ మాత్రం కుమార్వాడి. డిస్ట్రిక్ట్స్ వేరైనా డిస్టెన్స్ కుమార్వాడి అంటే అక్కడ కలుసుకున్నాం కాబట్టి ఆ పాఠశాలకు ఒకసారి గట్టిగా చెప్పండి. ఎన్ శ్రీనివాస్ గారు. అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు.
నాలుగు నరేందర్ అడ్వకేట్ అండ్ నోటరీ కరీంనగర్ కలెక్టరేట్ ఆపోజిట్ ఆఫీస్ నాగుల ఓకే ఓకే థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. తదుపరి స్వరూప గారు. ఎస్ స్వరూప గారు. ఫ్రెండ్షిప్ డే ఇప్పుడు ఇలాగే కలిసి ఉండాలని నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను అయితే 1 year నుండి చాలా ఎమోషన్ ఫీల్ అయ్యాను. ఎక్సైటింగ్గా ఉంది నాకు. నేను కోల్పోయిన ఆనందాన్ని అంతా నేను పొందుతున్నాను. 100% కరెక్ట్. ఎప్పటికీ ఇట్లే కలిసి ఉండాలని నా చిరకాల వంట. థ్యాంక్ యూ మేడం. వి మహేష్ గారు, మల్లేశం గారు, వి మల్లేశం గారు, బి శ్రీధర్ గారు, హాయ్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. శ్రీధర్ బోర్లా, నేను బిజినెస్ చేస్తున్నాను కరీంనగర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తదుపరి నా పేరు రేణుక. దాదాపు అందరూ తెలుసుంటా, కొంతమంది తెలియదు కావచ్చు. నాకే తెలియదు, తెలుసుకో. నేను హౌస్ వైఫ్. నాకు ఒక బాబు కూడా మ్యారేజ్ అయింది. ఓకే, పర్లేదు, బాగున్నాను. మనం అందరం ఎప్పుడు ఇలాగే సంతోషంగా కలిసిమెలిసి ఉండాలని ఉంటున్నాం. దాదాపు ఏ బ్యాచ్ కింద ఉంటాయో లేవో తెలియదు, కానీ అటు బాయ్స్ అయినా గర్ల్స్ అయినా కూడా బాగా అందరం ఒక్కొక్కరు అర్థం చేసుకొని అసలు ఏంటంటే ఫ్రెండ్షిప్ ఒక వాల్యూ తీసుకొస్తున్నారు అందరు కలిసి. దానికి ముఖ్య కారకురాలు మా దాంట్లో అయితే వాణి, తర్వాత మిగతా వాళ్ళందరూ ఉన్నారు, లేదని కాదు, కానీ మాకైతే అది ఫస్ట్. దానికి కూడా మీరందరూ మా కోసం కష్టపడి ఈ ప్రోగ్రామ్ అంతా రెడీ చేసి అన్నీ అరేంజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అందరికీ పేరు పేరు చెప్పలేదు, కలిపి చెప్తాను. థ్యాంక్ యూ అండి. ఫ్రెండ్షిప్ డే అందరికీ. నా పేరు లక్ష్మి, ఏ సెక్షన్. మా వారు బిజినెస్ చేస్తారు. నాకు 2 బాబులు. పెద్దబ్బాయి మ్యారేజ్ అయిపోయింది, ఆయనకు ఒక బాబు. చిన్న అబ్బాయికి ఇంకా మ్యారేజ్ కావాలి, ఆయన ఫైనాన్స్ చేస్తారు. మేము కరీంనగర్లో ఉంటాము. ఓకే, థ్యాంక్ యూ ప్లీజ్. కె శ్యామ్ సుందర్ రెడ్డి గారు. నా పేరు శ్యామ్ సుందర్ రెడ్డి, అలుగును. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. తదుపరి మా వారు ఫైర్ డిపార్ట్మెంట్లో ఎస్ఐగా పనిచేస్తారు. బాబు పాప మ్యారేజ్ అయింది. 2 పిల్లలు బాబులు. ఇంకా బాబేమో యూకేలో చదువుకుంటున్నాడు. మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చి పోయినసారి మిస్ అయిందని ఈసారి ఏంటి మాకు ఇంకా రావాలని వచ్చేసి నైట్ వచ్చేసి ఇవాళ ఇక్కడికి వచ్చి రావడం అయింది. మాకు చాలా సంతోషం ఉంది. మా ఫ్రెండ్స్ కూడా రమా ఉంది, సుకృత, నా తరఫున నేను రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకొని వచ్చిండు. థ్యాంక్స్. వానికి కూడా మన చిన్నప్పటి నుంచి మనం ఎన్నోసార్లు గుర్తు చేసుకునేది, కానీ పోయిన సంవత్సరం ఈ సంవత్సరం అందరినీ కలుసుకునేలాగా చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఫ్రెండ్స్ అందరు, మీ అందరికి కూడా మాకు నేను చూస్తా, వాట్సాప్లో చూస్తా, చాలాసార్లు మీకు పెట్టినవి అన్నీ చూస్తా. నాకు చూస్తా, కానీ మళ్ళీ ఇదంతా సంతోషంతో వచ్చేది నాకు. నేను చూస్తా మీ ఫోన్లో అన్ని పెట్టేది మెసేజ్ కానీ చూస్తా, కానీ రిప్లై ఇవ్వలేను. కాకపోతే ఏమనుకోకండి, సరే. థ్యాంక్ యూ అండి. నిజంగా మీ ఆత్మీయ కలయిక చూసి రమగారికి ఆనంద బాష్పాలు. ఈ నరేష్ గారు. ఆది హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నా పేరు ఆది కర్ణాకర్ రావు.
నేను ఖమ్మం దగ్గర ఉంటాను. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో స్థిరపడినాను. నాకు ఇద్దరు బాబులు, ఒకరు యుఎస్లో ఉన్నారు, ఒకరు హైదరాబాద్లో ఉన్నారు. ఈ కార్యక్రమం ఇంత సక్సెస్గా జరిగినందుకు చాలా సంతోషం. ఐఎమ్ హ్యాపీ. పర్వాలేదండి, మీ ఫోటో తీసుకుంటారు ఒకసారి. చప్పట్లు కొట్టండి. నా పేరు లక్ష్మి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హలో, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హలో, హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నా పేరు ఎం పద్మ, కానీ అందరూ ఎంపీ అంటారు. పోయిన సంవత్సరం మిస్ అయినందుకు చాలా బాధపడ్డాను. ఈసారి ఎన్ని పనులున్నా వదులుకొని వచ్చాను. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మరి ఎన్నెన్నో జరుపుకోవాలని అనుకుంటున్నాను. నేను వెమ్లవాడలో ఉంటాను. ఒక స్పెషల్ న్యూస్ అండి. ఈరోజు మన కె శ్రీనివాస్ గారిది హ్యాపీ బర్త్డే. ఒక్కసారి మీ నోటి ద్వారా హ్యాపీ బర్త్డే. నిజంగా ఈరోజు ఫ్రెండ్షిప్ డే, హ్యాపీ బర్త్డే, మన కుమ్మరవాడి ఆత్మీయ మిత్రుల కలయిక డే కాబట్టి, ఈ బర్త్డే కాబట్టి శ్రీనివాస్ గారే దావత్ మొత్తం ఇస్తారు కాబట్టి. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కే పుట్ల శ్రీనివాస్. ఆనంద్ ప్రింటింగ్ ప్రెస్ నాది. ముగ్గురు బాబులు, నాకు ఇద్దరు బాబులు జాబ్ చేస్తారు. బీటెక్ ఈ ఇయర్ అయిపోతుంది. ఓకే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిజంగా వారిని చూస్తుంటే గోల్డ్ మెడల్ ఎక్కడ లేడు. ఒకసారి గట్టిగా చెప్పండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన మిత్రులందరికీ ధన్యవాదములు. స్పెషల్గా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి, ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేసిన వాళ్ళకు, దీనికి సహాయ సహకారాలు అందించి అందరికి ఫాలో చేసి ఈరోజు ఒక 70 మందిని ఇక్కడ అవైలబుల్ చేసిన మిత్రులందరికీ ధన్యవాదాలు. నా పేరు మల్లికార్జున స్వామి. నాకు ఇద్దరు, ఒక పాప ఒక బాబు. బాబు యూఎస్లో ఉన్నాడు, ఎంఎస్ఐపై జాబ్ చేస్తున్నాడు. పాప మెడిసిన్ ఫైనల్ ఇయర్ ఇప్పుడు కామినేని యూనివర్సిటీ. నేను రియల్ ఎస్టేట్ బిజినెస్లో చేస్తున్నాను. ముందు నా కెరీర్ మెడికల్ రిపేర్ స్టార్ట్ చేసి 10 సంవత్సరాలు మెడికల్ రిపేర్ కరీంనగర్లోనే చేశాను. దాని తర్వాత బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్లో తెలంగాణ రాయలసీమ హెడ్గా చేశాను. అక్కడి నుంచి అది ప్రెషర్ బాగా అయిపోయి రియల్ ఎస్టేట్కి వచ్చాను. 2014లో వచ్చాను. ఇప్పుడు బిల్డర్గా అపార్ట్మెంట్స్ కడుతున్నాను. సో అందరికీ మరొకసారి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా కొమరేలి మండలిని ఆశీస్సులు మనకి ఎంత అవసరమో, మల్లికార్జున గారి సహాయం కూడా మనకు అంతే అవసరం. తదుపరి హలో ఫ్రెండ్స్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నా పేరు స్మృత, మంచిర్యాలలో ఉంటాను. మా వారి పేరు రమేష్ బాబు. రియల్ ఎస్టేట్ చేస్తారు, బిల్డర్. నాకు ఒక అమ్మాయి, అబ్బాయి. అమ్మాయి మ్యారేజ్ అయింది, అబ్బాయి ఇదే జాబ్ చేస్తున్నాడు హైదరాబాద్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నా పేరు మారుతి, హైదరాబాద్లో ఉంటాను. సగ్రో ఫుడ్స్ క్యాటరింగ్ చేస్తుంటాము. మా బాబు ఒకడు, పాప జాబ్ చేస్తుంది. త్వరలో మ్యారేజ్ చేయాలనుకుంటున్నాను పాపకి. అక్కడే సెటిల్ అయ్యాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ముఖ్యంగా వాణి, శ్రీను, గోపాల్ వీళ్ళందరికీ అందరికీ కలవడానికి అవకాశం ఇచ్చిన వీళ్ళందరికీ పేరు పేరున మళ్ళీ చెప్పాలి అందరికీ. థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఓకేనండి. భారతి గారు వాళ్ళ అవకాశం ఇస్తే మాట్లాడదా గంట అయినా కానీ అందుకే చెప్తున్నా. హ్యాపీ మై ఫ్రెండ్స్ అందరికీ ఆల్ ఆఫ్ ద ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ. ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అందరికీ. నేను కనజ
అందరికీ అయినప్పుడు చప్పట్లు కొట్టాలండి. హుస్నాబాద్ దగ్గర నేను అంగన్వాడీ టీచర్ను. నాకు ఓ కొడుకు బిడ్డ, ఇద్దరు మ్యారేజ్లు అయిపోయినాయి. అందరు కలవక ముందే మ్యారేజ్ అయిపోయింది. ఆల్రెడీ మనమడు కూడా వచ్చాడు. మనమడి పెళ్ళికి అందరు కట్టెలు పట్టుకొని వస్తారో మరి ఎట్లా వస్తారో తెలియదు. నడుచుకుంటూ వస్తారు. ఉన్నారు ఇంకా మన్మలు మన్మరాలు ఉండేది ఉన్నది. 21st పిలుస్తా, తప్పకుండా అందరు రండి, అందరు వస్తారని ఆశిస్తున్నా. నేను ముఖ్యంగా ఈ రోజు వచ్చడానికి కారణం ఏంటంటే అందరు ఫ్రెండ్స్ను మళ్ళీ ఒకసారి కలుస్తామని. హైదరాబాద్ ప్రోగ్రామ్ ఉండే మార్నింగ్ అది వెళ్దాం అనుకుని రెడీ అయిందాన్ని మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరినీ కలుసుకోవడానికి థ్యాంక్ యూ. శేఖర్ గారు రావాలండి. చంద్రశేఖర్ గారు పేరు ఇట్టుకోండి అంతే. ఫోటోని ఇవ్వండి. ఫోటో ఒక ఫోటోని. హాయ్ అండి, నా పేరు చంద్రశేఖర్. ఆ స్నేహితుడు ఒక మంచి సలహా ఇచ్చింది. ఏమనంటే, ఏమి లేదురా బాయ్, మీ భార్య ఏం చేసినా నువ్వు మెచ్చుకుంటూనే ఉండాలి, పొగుడుతూనే ఉండాలి, గదే మాదని చెప్పిండు. అబ్బా ఇదేదో మంచిగుందని చెప్పి భర్త ఇంటికి పోయి భార్యను పిలిచి ఏమైనా నాకు బాగా ఆకలి అవుతుంది, అన్నం పెట్టనగానే భార్య తీసుకొచ్చి అన్నం వడ్డించగానే భర్త పొగుడుతుండు. అబ్బా ఈ అన్నకి ఇంత తెల్లగా ఎట్లా అండినవే, ఇలా సర్ఫ్ ఎక్సెల్ వేసినావా, ఉజాల పోసినావా, ఇటువంటి అన్నం నేను ఎప్పుడు చూడలే, ఎప్పుడు తినలేదు అనగానే భార్య సాంబార్ వడ్డించింది. అబ్బా ఇది సాంబారా లేకపోతే అమృతమా, ఇటువంటి సాంబార్ నేను ఎప్పుడు తినలేదు అనగానే పాపం వాళ్ళ భార్యకు బాగా కోపం వచ్చింది. అప్పుడు భార్య అంటుంది, దొంగమొక్క నేను 10 సంవత్సరాలే వంట చేయబట్టి ఒక్కరోజు కూడా నా వంట మెచ్చుకోలేదు. ఇవాళ నాకు ఆరోగ్యం బాగాలేదని పక్కింటి దాన్ని వండమంటే దాని వంట గంట బాగా నచ్చింది మీకు అని అన్నం సాంబార్ రెండు భర్త పైన గుమ్మరిస్తుంది. సరే గట్టిగా చెప్పట్లండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మంచిగడ్డ మురళి. నాకు ఒక పాప ఒక బాబు సిఏ, పాప కూడా సిఏని. పాప పెళ్ళి ఏప్రిల్లో చేశారు. అల్లుడు కూడా సిఏని. వాళ్ళ హన్మకొండ అల్లుంది. నేను సౌత్ ఇండియా షాపింగ్ వల్ల పట్టు సూపర్వైజర్గా చేస్తాను. మారుతి నగర్, కరీంనగర్. थैंक यू अंडी. एक बार जोर से तालियां शेख अहमद के लिए. మిత్రులందరికీ, నా చిన్ననాటి దోస్తులందరికీ మనస్ఫూర్తిగా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. నిజంగా మునుపటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం సంఖ్య తక్కువ ఉంది. అప్పుడు ఎలా ఎంజాయ్ చేశామో ఇప్పుడు దాగంటే రెట్టింపే కనిపిస్తుంది, కానీ పర్వాలేదు, ఇలాగే ఉండాలి, హ్యాపీగా సంతోషంగా. నా పేరు షేక్ అహ్మద్. బహుశా కుమారవాణి స్కూల్లో 4-5 గ్రూప్లో ఆ సెక్షన్లో ఏబీసీ సెక్షన్స్ ఉండే, 4 ఏమో ఉండే ముస్లిమ్స్. అందులో బహుశా నేను ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాను. చాలామంది పేరు చాలా బాధ అనిపించింది. నో ప్రాబ్లం. నేను గుళ్ళలో, నేను తెలుగులో ఎంత ఫాస్ట్ అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గుళ్ళలో పోయి పద్యాలు కూడా చదువుతుండే. అప్పుడు సార్లు మెచ్చుకుంటుండే, అవార్డు నాకు ఏమేమో ఇస్తుండే అవార్డులు. ఇంట్లో కూడా ఎంకరేజ్ చేస్తుండే, పోవాలరా నువ్వు తెలుగు మీడియం చదువుతున్నావు కదా, సార్లు ఎక్కడికి పంపిస్తే అక్కడికి పోవాలంటే పద్యాలు బట్టి మరి ఇంట్లో పోయి గుళ్ళలో చదువుతుండే. నో ప్రాబ్లం. నా పేరు షేక్ అహ్మద్ అని చెప్తాను. బహుశా ఇంటర్నేషనల్
టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్, షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నాను, కంప్యూటర్ కూడా చేశాను. మన బ్యాడ్ లక్కో గుడ్ లక్కో తెలియదు కానీ అబ్రాడ్ ఆపర్చునిటీ వచ్చింది. పెద్ద కంపెనీ ఎలక్ట్రీషియన్గా పని, అందుకే ఒక 7 సంవత్సరాలు అబ్రాడ్లో ఉన్నాను. వచ్చి పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అయిపోయాను. 4 అమ్మాయిలు, ఒక చిన్న అబ్బాయి. దేవుని దయ వల్ల 4 అమ్మాయిలు పెళ్లి చేశాను. 7 మనమరాలు. పెద్ద ఫ్యామిలీ కానీ చిన్న ఫ్యామిలీ అనుకుంటాం కానీ పెద్ద ఫ్యామిలీ. 4 ఆ ఫ్యామిలీ కంటే ఈ కొత్త ఫ్యామిలీ నాకు చాలా మంది అనిపిస్తుంది. వాళ్ళందరికీ చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. అందరికీ అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఎంతో కృషి చేసినటువంటి మన శ్రీనివాస్ గారు, వాణి గారు, కరుణాకర్ గారు, చాలామంది చాలా శ్రమపడ్డారు. బహుశా కొన్ని నెలల తరబడి శ్రమపడితే మనం అంతా ఇక్కడ సమైనా. అందరికీ ధన్యవాదములు. మనస్ఫూర్తిగా అందరినీ అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా చాలా చెప్పాలని ఉంది కానీ అది లేదు. थैंक यू अहमद गारू. अहमद भाई का खानदान बहुत बड़ा है. అంటే మొదట ఎప్పుడు నేను స్కూల్లో అవార్డు తీసుకున్నట్టున్నాను. ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు ఒక అవార్డు ఇవ్వాలండి. గట్టిగా చెప్పండి. తక్కువ రావడమే సమయం ఎక్కువ తీసుకుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మాధవి. హన్మకొండలో ఉంటాను. మా వారు గవర్నమెంట్ టీచర్. ఆయన ఎస్ఎల్టీ అధ్యక్షులు కూడా టీచర్ సంఘంలో. నాకు ఒక పాపకు మ్యారేజ్ అయింది, కెనడాలో ఉంటుంది. నేనేమో శ్రీ చైతన్య హై స్కూల్లో జాబ్ చేస్తాను. గోపాల్ గారు నెక్స్ట్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నా పేరు సింధర సురేందర్. సెక్షన్ ఏ బిజినెస్. ఏ బిజినెస్ అని చెప్తే మేము కూడా ఉపయోగించుకుంటాం. డెకరేషన్. గట్టిగా చెప్పండి గోపాల్ గారు. గోపాల్, 2 అబ్బాయిలు. ఒకరు హైదరాబాద్లో బిజినెస్ చేస్తాడు, ఒక చిన్న అబ్బాయి అమెరికాలో యూఎస్లో ఉంటాడు. యూఎస్లో వెళ్ళిన సందర్భంగా నాకు మీ మిత్రులందరూ సన్మానం చేయలేదు. దానికి ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్ యూ గోపాల్ గారు. గోపాల్ కూడా మాకు ఎస్ అరుణ గారు వచ్చారా? అరుణ గారు ఒక్క నిమిషం అండి ప్లీజ్. అమల్ భాయ్. ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నా పేరు అరుణ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నా పేరు కే రమేష్. నేను కరీంనగర్లో ఉంటాను. టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్. మా 2 పాపలు. ఆమె సాఫ్ట్వేర్, పెద్దమే సాఫ్ట్వేర్ గారు, చిన్న ఆమె ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే, థ్యాంక్ యూ. రాంప్రసాద్ నా పేరు. హలో, రాంప్రసాద్, వైవి రాంప్రసాద్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మరియు నేను యూపీఎస్ మిత్రుడిని. నేను అంతా చెడ్డి, వీళ్ళంతా మనకు హై స్కూల్లో ఉన్నట్టే కానీ అంత చెడ్డి దోస్తులు కాబట్టి ఇందులో మీకు యాడ్ అయిందండి. యూపీఎస్ ఉన్నారు దాదాపు 50% మన వాళ్ళు యూపీఎస్ ఉన్నారు. అదే అంతా ఒకటే వాడేవాడిగా. అంటే నాకు 2 అబ్బాయిలు. ఒక అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు, ఇంకొక అబ్బాయి బీటెక్ 4th ఇయర్ ఇప్పుడు ఈ ఆగస్టుతో పాస్ అవుతుంది. అది మా బామ్మర్దులు బిస్కా నరేందర్, మల్లికార్జున్ రిలేషనే మాకు. అండ్ మరియు గుండా గోపాల్, వాణి గారికి, కరుణాకర్ గారికి, మరియు శ్రీను అడిగొప్పుల, మరియు అది అడిగొప్పుల శ్రీను ఏడు ఉన్నాడా? మన మిత్రులమే కాకపోతే
మా బామర్దులు వాళ్ళు ఇద్దరు. మరియు లేడీస్లో మనకు రేణుకా వాళ్ళు కొంచెం మనకు మీరు నేను సిఐడి హెడ్ కానిస్టేబుల్. అదే మీరు సార్ తెలుసు నాకు. అదే అదే మీరు నాకు గుర్తులేదు. మా వాణి ఉన్నారు, మా మామయ్య కూతురే ఆమె. ఏ వాణి ఐలవాణి మీరు త్రివేణి కానీ నాకు అదే కానీ మన మధ్య టచ్ లేదు కదా. పద్మ వాళ్ళు అప్పుడు నేను ఎవరితో మాట్లాడకపోతే సిగ్గుపడేది వాస్తవంగా. అవును, మీ లేడీస్ కంటే ఎక్కువ సిగ్గుపడేది, ఎవరితో మాట్లాడకపోయేది. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి. సురేందర్ గారు ఏమంటున్నారు అంటే వాణి తెలుసు కానీ నేనే తెలియదట అండి. నెక్స్ట్ రమణ గారు. హలో, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ. నా పేరు చౌదరాజు. పాప బాబు మొన్న బీటెక్ అయిపోయింది. చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ఎప్పుడు కలుస్తూ ఉన్నారు. ఏ సెక్షన్లో అప్పుడు నేను ఒక్కనే పాస్ అయ్యాను. అందుకే నాకు అందరూ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా జాబ్ రాలేదు. జాబ్ కూడా సెర్చ్ చేస్తున్నాను. అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. అమ్మ నాన్న మనకు జన్మనిస్తే ఫ్రెండ్స్ అనేవారు ఆపదలో కానీ సంతోషంలో కానీ వెన్నంటి ఉండే వాళ్ళే స్నేహితులు. కాబట్టి మన యొక్క ఈ కలయిక ఎప్పటికి కూడా ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం సంతోషాల్లో కానీ ఆపదల్లో కానీ ఎల్లవేళలా మనం కలిసి ఉంటూ మన యొక్క జీవితాలు ఈ రకంగానే ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వీరస్వామి గారు. గట్టిగా చెప్పండి. తదుపరి గంప మహేష్ గారు. గట్టిగా చెప్పండి. అందరికీ ఫ్రెండ్షిప్ డే. నా పేరు గంప మహేష్. ఒక పాప ఒక బాబు. పాప జాబు, బాబు జాబు. ఏం చేస్తారు? బిజినెస్ చిప్స్ బిజినెస్. చిప్స్ అంటే అండి మీరు గుర్తుపెట్టుకోండి. జి ప్రసాద్ గారు సిద్ధంగా ఉండాలి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నా పేరు బీపీ రవికిరణ్ స్వామి, యోజనపల్లి రవికిరణ్ స్వామి. అందరూ బీపీ అనేవాళ్ళు మన క్లాస్ ఫ్రెండ్స్ అందరూ కూడా. ఆల్మోస్ట్ ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్ అందరితో ఉండేవాడిని. చాలామంది గుర్తుపట్టచ్చు, పట్టకపోవచ్చు. సో నేను హైకోర్టు అడ్వకేట్గా చేస్తున్నాను, హైదరాబాద్లో ఉంటాను. నాకు ఒక పాప ఒక బాబు. పాప బీటెక్ అయిపోయింది, బాబు బీటెక్ ఇప్పుడు జాయిన్ అయ్యాడు. థ్యాంక్ యూ. కొంచెం ఫాస్ట్గా రండి. గట్టిగా చెప్పండి గురుస్వామి. ముఖ్యంగా గుండా గోపాల్, రామ్ ప్రసాద్, అశోక్ వీరందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మా లీడర్ వాణి గారికి స్పెషల్ థ్యాంక్స్. ఎన్ కరుణాకర్ గారు. తదుపరి కె శ్రీనివాస్ గారు సిద్ధంగా ఉన్నారు. బి సెక్షన్ కె శ్రీనివాస్ గారు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నర్మల కర్ణాకర్. నేను ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ ఇక్కడే ఉంటుండే. టవర్ దగ్గర మా షాపు డాల్ఫిన్ ఫిష్ ఎక్వేరియమ్స్ అని. ఇప్పుడు ప్రజెంట్ అయితే హైదరాబాద్లో ఉంటున్నాను. నాకు 2 బాబులు. పెద్ద బాబు జాబ్ చేస్తుడు, చిన్న బాబు బీటెక్ ఫైనల్ ఇయర్. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. సిహెచ్ మాధవి గారు.
హాయ్, నా పేరు ఎస్ శ్రీనివాస్, బి సెక్షన్. నాకు ఇద్దరు పాపలు, ఒక పాప జాబ్ సాఫ్ట్వేర్, ఒక పాప జేసీ. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఫ్రెండ్షిప్ డే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నా పేరు అమ్మాదేవి, నాకు ఇద్దరు అమ్మాయిలు, మ్యారేజ్ అయ్యింది. ఓకేనండి. బండ రమేష్ గారు. ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. నా పేరు వచ్చేసి బండ రమేష్. నేను లాస్ట్ 30 years నుంచి మెడికల్ బిజినెస్లో ఉన్నాను. నాకు ఒక బాబు ఒక పాప. బాబు వచ్చేసి యూఎస్ఏలో జాబ్ చేస్తున్నాడు, పాప వచ్చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు హైదరాబాద్. ఎం ప్రసాద్ గారు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నా పేరు ప్రసాద్, మాతృశ్రీ బుక్ సేల్స్ మాది. నాకు ఇద్దరు పాపలు, ఒక బాబు. పాప మ్యారేజ్ అయింది, ఒక పాప పీజీ చేస్తుంది, బాబు డిగ్రీ చేస్తున్నాడు. థ్యాంక్ యూ. బి శ్రీనివాస్ గారు. నా పేరు శ్రీనివాస్. ముందు అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్. నాకు ఒక పాప బీటెక్ చదువుతుంటాను, బీటెక్ సెకండ్ ఇయర్. నాకు ఇద్దరు అబ్బాయిలు, పెద్ద అబ్బాయి ఈజీ చేసిండు, బీటెక్ సెకండ్ ఇయర్ అయిపోయింది. చిన్న అబ్బాయి ఇప్పుడు మెకానికల్ ఫీల్డ్, బీటెక్ సెకండ్ ఇయర్. ఓల్డ్ మెకానికల్. థ్యాంక్ యూ. నా పేరు వెంకటరమణ, ఏ సెక్షన్ మాది. నాకు ఇద్దరు పిల్లలు, పాప బాబు. బాబు థర్డ్ ఇయర్ బీటెక్, పాప బీటెక్ సెకండ్ ఇయర్. నేను కేశవపురం హై స్కూల్ విద్యార్థి పనిచేస్తున్నా. అందరినీ పేరు పేరుగా శ్రీతో శుభాకాంక్షలు. ఇది రెండోసారి మనం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఇద్దరికి ఎవరు చేయలేదు. మొదటిసారి చాలా కానీ అది రెండోసారి కూడా 50,000 మంది వచ్చారు. అది వాణి గారు, గుండగోపాల్ గారు, మన శ్రీగారు, వీళ్ళందరి ప్రోత్సాహంతో, వీళ్ళందరి ఉత్సాహంతో మనం చేస్తున్నాం. ఇలా మళ్ళీ జరుపుకోవాలని కోరుకుంటున్నాం. సంతోషం. ఓకే. టెన్త్ రాకు జనకుండా ఇప్పుడు వెల్డింగ్ షాప్ పెట్టుకొని పని వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. सेक्शन లో ఉన్నారా? फोटो के लिए एक बार आइए. खाली नाम बोलो, नाम बोले तो फोटो निकाल के आधार कार्ड लेते. మాది అనుకున్నాను జగిత్యాల హోంగార్డ్గా చేస్తున్నాను. జగిత్యాల హోంగార్డ్గా చేస్తాను నేను. సంపాదన ఇంత మంచిగా ఉన్నాను ఇప్పటివరకు. అయితే జగిత్యాల హోంగార్డ్ చేస్తాను. నాకు ఇద్దరు బాబులు, ఇద్దరు పట్ల ఇంత మంచిగా ఉన్నాం. మా భార్య పిల్లలు చాలా సంతోషంగా ఉంది. అలా అందరు కలిసినాను. చూడవచ్చునా మీ సార్ అంటే పేరు एक बार जोरदार तालियां एन श्रीनिवास गाరు. నా పేరు శ్రీనివాస్. నా బిజినెస్ బస్ స్టాండ్లో మార్కెటింగ్ ఉంటుంది. నాకు ఇద్దరు అబ్బాయిలు పెళ్ళైనాయి, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు. ఫ్రీ సరే గట్టిగా చెప్పట్లు. అది మీ అదృష్టం మీద ఆధారపడండి. గంగారం గ్రామం. నేను బిజినెస్ ఫెర్టిలైజర్. చివరి దశకు చేరుకున్నాం. హలో, నా పేరు శ్రీనివాస్,
నేను వంటలు చేస్తాను. ఇప్పటివరకు అయితే నాకైతే ఏ టెన్షన్ లేదు. ఓకే, నిజంగా శ్రీనివాస్ గారిని ఏదైనా మెజర్మెంట్ అడగండి బిర్యానీ గురించి కానీ. ఓకే, గట్టిగా చెప్పచ్చు. రవి సార్ గారు. రవి గారు అప్పుడప్పుడు చిన్న చిన్నగా కూడా చేస్తాను. చిత్రాలు చాలా హ్యాపీగా ఉంది. అందరూ ఇప్పటివరకు ఎన్ని బ్యాచ్లు అయినా ఎక్కడ విన్నా పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఒకటేసారి జరిగింది. మనది రెండోసారి కూడా జరిగింది. ఇది కంటిన్యూ కావాలి. దీనికి ప్రస్తుతం మేమైతే అందుబాటులో ఉంటాము. గోపాలు, నరేంద్రు, శ్రీను, మహిళలలో వారి సంతోషం ఏంటంటే మగవాళ్ళు ఎట్లున్నా ఏదో చెప్పుకోవాలని బయటికి రావచ్చు. అప్రిషియేట్ చేయాల్సింది మహిళలు. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఎంతో మందిని మేనేజ్ చేసుకుని లోకల్లో నాన్ లోకల్లో అందరూ వచ్చి చాలా చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఏదైతే కలయిక ఉందో అందరం ప్రతి సంవత్సరం కలవాలి. దీంతో పాటుగా ఏదైతే గత సంవత్సరం స్టార్ట్ అయిందో దాని తర్వాత నుంచి ఎవరెవరి ఇళ్లలో ఫ్రెండ్స్ ఇళ్లలో ఫంక్షన్స్ అయినా అందరము ఇంత బాగా కలిసిన బ్యాచ్ ఎవరిది లేదనుకుంటారు తెలిసి కేవలం 1985-86 బ్యాచ్ అందరం కలుస్తున్నాము. ఎవరి ఇళ్లలో ఫంక్షన్స్ అయినా వీలైనంత మట్టుకు వెళ్తున్నాము. ఇది ఇట్లాగే కొనసాగాలని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ. సర్వే జనా సుఖినో భవంతు. ఒకసారి గట్టిగా చెప్పండి. హలో, అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నా పేరు కోడుగు సునీల్. నేను 10th క్లాస్లో సి సెక్షన్. ప్రస్తుతం బారాలపల్లి ఉంటున్నాను. నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి బీబీఏ చేస్తున్నాను, చిన్న అబ్బాయి సెకండ్ ఇయర్. సో మీ అందరికీ ఒకసారి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. కరీంనగర్ సూపరింటెండెంట్ కోర్టు ఫస్ట్ ఏడీ చెప్పు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సునీల్ గారు. తదుపరి గారిది మ్యారేజ్ డే. నిజంగా ఒకరిది బర్త్డే, ఒకరిది మ్యారేజ్ డే. ఇవాళ దావతుల మీదే దావతులు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, హ్యాపీ మ్యారేజ్ డే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, హ్యాపీ మ్యారేజ్ డే.